శ్రీమతే నమః. ఒక రాజు ప్రజలతో అనుబంధాన్ని పెంచుకుంటే ఆ రాజ్యం ఎంత సుభిక్షంగా ఉంటుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ శివాజీ మహారాజ్. చాలా మంది ఇలాంటి రాజులు ఉన్నారు, కానీ ఈ రోజు మనం శివాజీ మహారాజ్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయన గురించి మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను. రాజ్యంలో ప్రజలతో అనుబంధాన్ని పెంచుకుంటే రాజ్యం ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఉదాహరణ మనకి రామచంద్రమూర్తి కూడా మనకి కనిపిస్తారు. ఆయన కూడా అంతే. ప్రజల యొక్క బాధని తన బాధగా, ప్రజల యొక్క సంతోషాన్ని తన సంతోషంగా ఉంటూ అతి లలితంగా రమ్యంగా మాట్లాడుతూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి రామచంద్రమూర్తి కథలు, భారతము, భాగవతము ఇవన్నీ రంగరించి పోసేశారేమో జీజాబాయి ఈ శివాజీ మహారాజుకి. ఆయన కూడా అంత సమర్థవంతంగానే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. తన ప్రజలతో అనుబంధాన్ని పెంచుకుంటూ తన దగ్గర పనిచేసే వాళ్ళని ఒక సేవకులుగా కాకుండా తన వాళ్ళుగా ఆయన ప్రేమించారు. వాళ్ళ కోసం కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు శివాజీ మహారాజ్. అలాంటి శివాజీ మహారాజ్ని ఆదర్శంగా తీసుకున్నారేమో అనిపిస్తుంది యోగి ఆదిత్యనాథ్ గారు కానీ, అలాగే నరేంద్ర మోడీ గారు కానీ. మొన్న కుంభమేళాలో జరిగినప్పుడు కూడా అక్కడ ఎవరైతే ఆ కుంభమేళాకి సహకరించారో ఆ సిబ్బంది అందరితో పాటుగా ఆయన కూర్చుని భోజనం చేశారు కదా. వాళ్ళ కోసం సమయాన్ని కేటాయించి వాళ్ళ మంచి చెడ్డలు ఆరా తీసి వాళ్ళని ఎంతగా సపోర్ట్ చేశారో కదా. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా మన దేశాన్ని పరిపాలిస్తున్నారు అంటే ఎంత చక్కగా ఉంటుంది రాజ్యం చెప్పండి. ఈరోజు శివాజీ మహారాజు, తానాజీ మాల్సరే వీళ్ళిద్దరూ ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయిన రోజు అనమాట. అందుకే ఒకసారి వీళ్ళ జీవితంలో జరిగిన అద్భుతాలని మనం తెలుసుకుందాం. ఒకరోజు పొద్దున్నే జీజాబాయి గారు ఈ ప్రతాప్గఢ్ కోట పైన నుంచుని అలా ఎదురుగుండా చూస్తూ ఉంటారు. ఎదురుగుండా ఒక దుర్గం కనిపిస్తుంది. సూర్యుడి యొక్క కాంతిలో మెరిసిపోతూ కనిపిస్తుంది. ఆ దుర్గాన్ని చూస్తూ ఒకప్పుడు అది మనది, కానీ ఇప్పుడు రాక్షసులైన ముఘలైల చేతుల్లో ఉండిపోయింది అని కంటి నీరు పెట్టుకుంటూ ఆవిడ అలా చూసి ఉండిపోతూ ఆవిడకి ఏదో గుర్తించినట్లుగా వెంటనే శివాజీ మహారాజ్కి కబురు పంపిస్తారు. అదేంటి అమ్మ ఇంత పొద్దున్నే పిలిచింది అని అనుకుంటూ శివాజీ మహారాజ్ తన పనులన్నింటినీ పక్కన పెట్టి అమ్మ కోసం బయలుదేరారు. చూసారా, అక్కడ అమ్మెందుకు పిలిచింది, ఇప్పుడే రావాలా అంటూ ప్రశ్నలు వేయలేదు. అమ్మ పిలిచింది అంతే. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. తల్లి దగ్గరికి వచ్చారు. అమ్మా అని పిలిస్తే జీజాబాయి వెనక్కి తిరిగి శివబా ఒక ఎత్తు వేద్దామా అంటారు. అంటే చదరంగం ఆడతామా అని అడుగుతారనమాట. అమ్మా ఇంత పొద్దున్నే చదరంగమా అంటారు శివాజీ మహారాజ్. అవును, ఇప్పుడే ఆడదాం అంటారు. సరే అమ్మా, నీ ఇష్టం, నీ ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదన్నాను అని చెప్పి కూర్చుంటారు అంటానికి. ఆటలో పందెమేం కాస్తావు అని అడిగితే నీ ఇష్టమమ్మా, నువ్వు ఏదంటే అదే అంటారు శివాజీ మహారాజ్. ఆట సాగుతుంది. ఎత్తుకి పై ఎత్తు వేస్తూ ఉంటారు, కానీ శివాజీ మహారాజు ఓడిపోతారు. అప్పుడు తల్లి అడుగుతారు, శివ నువ్వు ఇస్తానన్నావు కదా, ఇస్తావా అని అడిగితే అమ్మా అడుగు, నీకేం కావాలో అడుగు అంటే ఇలా చేయి పెట్టి చూపించి అదిగో ఆ దుర్గం నాకు కావాలి అంటారు. వెంటనే శివాజీ మహారాజ్ అంటారు, అమ్మా ఆ దుర్గమా, ఇప్పుడా, ఎలా సాధ్యమవుతుందమ్మా, ఎంతో మంది యోధులు దాన్ని పహారా కాస్తున్నారు. ఒకప్పుడు అది మన కోటే, కానీ ఇప్పుడు అది మన చేతుల్లో లేదు కదమ్మా. ఎంతో మంది యోధులు దాని చుట్టూ ఉన్నారు. దాన్ని ఇప్పుడు మనం వశపరుచుకోవటం సాధ్యమయ్యే పనేనా అని చెప్పంటే వెంటనే జీజాబాయి ఏమంటారు తెలుసా, అంటే నేను వీరమాతని కాదట్టావా అని అడుగుతారు. అక్కడ ఆవిడ మాట్లాడిన మాట చూడండి, నేను వీరమాతని కాదంటావా అంటే శివాజీ మహారాజు యోధుడు కాదంటావా అని అడిగినట్లే కదా అక్కడ. వెంటనే శివాజీ మహారాజ్ అంటారు, లేదమ్మా నువ్వు అడిగావు కదా, ఈ క్షణం నుంచే ఆ కోటని నీ చేతిలోకి ఎప్పుడు పెడతానా అని ఆలోచిస్తాను. ఆ కోటని నీ చేతిలో పెట్టే వరకు మళ్ళీ నేను నిన్ను దర్శనం చేసుకోను అని చెప్పంటారు. అప్పుడు ఈ జీజాబాయి అంటారు, కోటని నీ చేతిలో పెట్టే వరకు దర్శనం చేసుకోను కాదు నువ్వు అనవలసిన మాట, కోటతో నీ దర్శనం చేస్తాను అని చెప్పాలి అంటారు శివాజీ మహారాజ్ తల్లి జీజాబాయి. అప్పుడు గుర్తుకొస్తుంది అనమాట శివాజీ మహారాజ్కి తల్లి శకున శాస్త్రంలో ఎంతటి ప్రావీణ్యాన్ని సంపాదించారు అని. జీజాబాయి ఆషామాషి ఆవిడేం కాదు, ఆవిడికి రామాయణ, భారత, భాగవతాలన్నీ ఔపోసన పట్టేశారు. అవన్నీ శివాజీ మహారాజ్కి రంగరించి పోసేశారు. ఎన్నో శాస్త్రాలు చదివారు. యుద్ధ విద్యలు కూడా శివాజీ మహారాజ్కి మొట్టమొదటిగా నేర్పించింది ఈ జీజాబాయి. ఈ రోజు ఒక యోధుణ్ణి మన భారతదేశానికి అందించిన వీరమాత జీజాబాయి. సరే అని చెప్పి అమ్మ కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళొస్తానమ్మా అంటే
మంచిది అని చెప్పి ఆశీర్వచనం చేసి ముఖానికి బొట్టు పెట్టి పంపిస్తారు. ఎలా అయినా సరే ఆ కోటని స్వాధీనపరచుకోవాలనుకుంటారు శివాజీ మహారాజ్. కానీ ఆ కోటని తప్పనిసరి పరిస్థితుల్లో మొఘలాయిలకి ఇచ్చివేయవలసి వస్తుంది. నేను చాలా వీడియోస్ లో దీని గురించి చెప్పాను, ఈ సింహగఢ్ కోట గురించి. అందుకే ఇప్పుడు నేను మళ్ళీ ప్రస్తావించట్లేదు. ఎలా ఆ కోటను స్వాధీనం పరచుకోవాలంటే ఎలా అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు తానాజీ మాల్సురే, మావళే నాయకుడు అనమాట, ఆయన గుర్తుకొస్తారు. వెంటనే ఆయనకి కబురు పంపిస్తారు. ఇక్కడ తానాజీ గారింట్లో భాజా భజంత్రీలు మోగుతూ ఉంటాయి. ఇంటి చుట్టూతా చక్కటి పచ్చటి తోరణాలు, పెళ్లి వాతావరణం కనిపిస్తోంది. ఆ రోజు తానాజీ మాల్సురే యొక్క కొడుకుకి వివాహ నిశ్చయమయ్యి ఇంకొక 5 రోజుల్లో వివాహం కాగబోతోందనమాట. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈలోపు పురోహితుడు వస్తారు. తానాజీ మాల్సురే చేత పూజలు అవన్నీ చేయించి దీక్షా కంకణం చేతికి కట్టించి, నువ్వు ఈ రోజు నుంచి వివాహం అయ్యే వరకు అసలు ఊరు దాటకూడదు, నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదు అని చెప్తారు. అలా చెప్పారు. ఈ లోపేమో శివాజీ మహారాజ్ పంపించిన సైనికులు వస్తారు. తానాజీ ప్రభుజీ, మిమ్మల్ని శివాజీ మహారాజ్ తల్లి గారు జీజాబాయి రమ్మన్నారు, తొందరగా రండి అని చెప్తారు. వెంటనే లేవడానికి ప్రయత్నిస్తే భార్య చెయ్యి పట్టుకుంటుందన్నమాట. ఇప్పుడు వెళ్ళొద్దని చెప్పారుగా, ఉండిపోండి అంటుంది తానాజీ భార్య. వెంటనే చేతిని ఇలా విడిపించుకుని, తప్పదు, వెళ్ళాలి, నాకు రాజ్యం కంటే కూడా జీజాబాయి చెప్పిన మాటే నాకు శిరోధార్యం. అమ్మ ఏం చెప్తే అది నేను చెయ్యాలి, తప్పదు, నేను వెళ్ళి వస్తా, ఎంతలోకి వస్తానో చెప్పు, అమ్మ ఏం చెప్పిందో అది విని అది చేసేసి వచ్చేస్తానని చెప్పి అక్కడి నుంచి లేస్తాను. అలా లేచేసరికి ఆ వెనకాలే ఈ పళ్ళు ఫలాలు పసుపు కుంకుమలు పెట్టిన పళ్ళెలు ఉంటాయి అన్నమాట. ఒకసారిగా ఆ పళ్ళని చూసుకోకుండా తన్నేసరికి ఆ పసుపు కుంకుమ అన్ని ఒలికిపోతాయి పళ్ళుతో సహా. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడతారు. భయపడి, వద్దు, అపశకనంగా అనిపిస్తోంది, ఈ పసుపు కుంకుమ పళ్ళు అన్ని కిందకి ఒలికిపోయాయి కదా, వెళ్ళొద్దు, దయచేసి మీరు వెళ్ళొద్దు అని చెప్పి భార్య చెప్తుంది. అర్చకులు చెప్తారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు. వెంటనే తానాజీ మాల్సురే ఒక మాట అంటారు, నాకు దేశం ముఖ్యం, అమ్మ మాట ముఖ్యం, నేను వెళ్ళి వస్తాను. ఆయన శివాజీ మహారాజ్ దగ్గరికి వస్తారు. అక్కడ చూడండి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ. తానాజీ మాల్సురే వచ్చారు కదా, ఏంటయ్యా ఇంట్లో పెళ్లి కూడా నన్ను చేసుకునివ్వా, నా కొడుకు పెళ్లి ఏంటి ఇంత అర్ధాంతరంగా నాకు కబురు పంపించావు అని అడుగుతారు తానాజీ మాల్సురే. వెంటనే శివాజీ మహారాజ్ నవ్వుతూ, నేను కాదు పిలిచింది, అమ్మ పిలిచింది, వెళ్ళండి అమ్మనే అడగండి అంటారు. అక్కడ శివాజీ మహారాజ్ తాను చక్రవర్తిని అని అనుకోలేదు. ఇక్కడ తానాజీ మాల్సురే ఆయన చక్రవర్తిగా ఆయన చూడలేదు. ఎందుకంటే అప్పుడు వాళ్ళిద్దరి మధ్య బంధం మాత్రమే వాళ్ళకి కనిపించింది. అందుకే అంత ఆప్యాయంగా అంత చనువుగా మాట్లాడగలిగారు. ఒక రాజులాగా ఒక చక్రవర్తిలాగా ఆయన ప్రవర్తించుండుంటే ఈ తానాజీ మాల్సురే కూడా అంత సంతోషంగా మాట్లాడి ఉండేవారు కాదు కదా. ఎప్పుడైతే ఆ బాండింగ్ ఉంటుందో, ఎప్పుడైతే ఆ అనుబంధం ఉంటుందో ఆ రాజ్యం బాగుంటుంది. ఇంట్లో కూడా అంతే, అలాంటి బాండింగ్ ఉంటే ఆ ఇల్లు చాలా బాగుంటుంది. సరే, ఈ తానాజీ మాల్సురే జీజాబాయి దగ్గరికి వచ్చి అమ్మా అని పిలుస్తారు. జీజాబాయి వెనక్కి తిరుగుతారు. వచ్చావా తానా, రా వచ్చి కూర్చో అంటే తానాజీ మాల్సురే జీజాబాయికి ఆళ్ళకి దండం పెట్టి చెప్పమ్మా అంటారు. నాకు ఆ దుర్గం కావాలి అని చెప్పి చూపిస్తాను అనమాట. సింహగఢ దుర్గం వైపు చూపించి, సరే అమ్మా ఇకపై ఆ దుర్గం మనదే అని చెప్పి ఆయన ఒరలో నుంచి ఖడ్గం తీసి ఆ జీజాబాయి పాదాల దగ్గర పెట్టి ఆశీర్వచనం తీసుకుంటారు. జీజాబాయి ఆశీర్వచనం చేసి పంపిస్తారు. అనుకున్నదే తడవు తనతో పాటుగా సైనికుల్ని తీసుకువెళ్లి వేషాలు మార్చుకుని ఆ సింహగఢ్ దుర్గాన్ని ఎలా జయించాలి అనేది ఒక ప్రణాళిక వేసుకుంటారు. వీళ్ళతో పాటుగా ఘోర్పాదే అని ఒక ఉడుము కూడా ఉంటుందని. ఒకసారి పట్టింది అంటే ఇంకా వదిలిపెట్టదనమాట. అలాగే దానికి మాట్లాడే మాటలు కూడా అర్థమైపోతాయి, ఎందుకంటే వీళ్ళు ట్రైన్ చేస్తూ ఉంటారు కదా అలా. సరే, ఈ సింహగఢ్ యొక్క అనుపానాలన్నీ తెలుసుకున్నారు. ఒక కళ్యాణి దుర్గం వైపు మాత్రమే ఎక్కడానికి వీలుండదు, ఎందుకంటే చాలా నునుపుగా ఉంటుందని తెలుసుకుంటారు. అక్కడ ఏవేవి ఉన్నాయి అన్ని సమస్తం తెలిసేసుకుంటారు. ఆ రోజు రాత్రి వరకు వేచి ఉండి ఈ ఘోట్పాదని ఈ దుర్గం వైపుకి వేస్తారు. వేస్తే ఆ ఉడుము పట్టుకోదు, జారిపోతుంది కిందకి. జారిపోతే వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, అసలు ఎప్పుడు ఈ ఘోట్పాదే ఇలా చెయ్యలేదు కదా, ఇది ఎందుకో అపశకనంగా మనకు అనిపిస్తుంది, వద్దు తానా వెళ్ళిపోదాం మనము అని చెప్పి అక్కడ ఉన్న సైనికులు చెప్తారు. అప్పుడు వెంటనే తానాజీ ఒక మాట అంటారు ఘోట్పాదేతో, నువ్వు గనక కొండని సరిగ్గా పట్టుకోలేదు అంటే, ఈసారి నువ్వు వదిలేసావు అంటే నిన్ను నేను ముక్కలుగా చేసి కుక్కలకి వేసేస్తాను అంటారు. అంటే అందులో ఆయన బాధ అన్నమాట.
అక్కడ ఆ దుర్గాన్ని, ఆ కోటని సమర్పించమన్నారు. దాన్ని సాధించలేనేమో అని ఉక్రోషంతో తనతో ఉన్న ఆ ప్రాణిని కూడా వీళ్ళు ఉద్రేకపరిచారు, ఉత్సాహపరిచారు. అంతే అక్కడ. సరే, ఈసారి ఈ ఘోర్పాది అర్థం చేసుకుంటుంది అనమాట. ఉడుం పట్టు గట్టిగా పట్టేసుకుంటుంది. అప్పుడు అలా 25 మంది ఈ కొండ మీదకి ఎక్కేస్తారు. తర్వాత ఈ తానాజీ కూడా పైకి ఎక్కేస్తారు. లోపల ఈ సైనికులు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళని సంహరించుకుంటూ వెళ్ళిపోతుంటే అక్కడ సిద్ధిలాలు అలాగే ఉదయ్ సింగ్ అనమాట. వీళ్ళిద్దరూ రోజుకి ఒక మేకను తింటారు. ఈ ఉదయ్ సింగ్ అయితే రాజపుత్ర వీరుడు, కానీ అమ్ముడు పోతాడనమాట. మన వాళ్ళలోనే చూడండి, మనతో పాటు ఉండి అమ్ముడు పోతారు కదా, మనకి వెన్నుదన్నుగానే ఉన్నట్టు నటిస్తారు, కానీ ప్రతి దానికి అడ్డుపులలు వేసి శకునిలాగా వాళ్ళు ఉంటారు. పైకి మాత్రం హిందూ ధర్మాన్ని కాపాడుతున్నట్లు ఉంటారు, కానీ వాళ్ళు చేసే పనులన్నీ దేశద్రోహ పనులే, ఇంకొకరిని నాశనం చేసే పనులే, ఇంకొకరి మీద బురద జల్లే పనులే అనమాట. అచ్చం ఈ ఉదయ్ సింగ్ కూడా అలాగే ప్రవర్తించేవాడు. తను రాజపుత్ర వీరుడైనా సరే తను హాయిగా ఉండడం కోసం ఇంకొకరిని ఎప్పుడు బాధ పెడుతూ ఉండేవాడు అనమాట. తానాజీ వెళ్తారు అక్కడికి. వెళ్తే ఈ ఉదయ్ సింగ్ తో తలపడుతూ ఉంటే, నేను సింహాన్ని అంటాడు ఉదయ్ సింగ్. నువ్వేంటి సింహం? శివాజీ మహారాజు ఉన్నంత వరకు శివాజీ మహారాజు మాత్రమే సింహం. నువ్వేంట్రా సింహం? అమ్ముడు పోయిన కుక్కవి, ఎవడి కోసమో అమ్ముడిపోయి మన వాళ్ళందరినీ తిడుతున్నావు చూడు, నువ్వు రాజపుత్రుడివా? ఇంకొకసారి ఆ మాట నీ నోట్లోని చూస్తే నీ నాలిక తెగ్గోసేస్తాను అంటే ఓ రెచ్చిపోతూ మాట్లాడతాడు అనమాట. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు చూసావా? ఉదయ్ సింగ్కి కోపం వస్తుంది అనమాట. ఏంటి అలా అంటావా? నేను సింహాన్ని, నేను ఎలా తింటానో తెలుసా, నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని అని చెప్పి ఓ గొప్పలు చెప్పుకుంటాడు. మన గొప్ప మనం చెప్పుకోకూడదు, పక్కోడు చెప్పాలి. కానీ ఇక్కడ ఉదయ్ సింగ్ ఏమో వాడి గొప్ప వాడు చెప్పుకుంటాడు అనమాట. అప్పుడు ఉదయ్ సింగ్ ని ఈ తానాజీ ఇలా అనేసరికి ఈ ఉదయ్ సింగ్ ఏమో ఈ తానాజీ మాల్సరే యొక్క డాల్ని కింద కొట్టేసి చేతిని నరికేస్తారు. చేయి పడిపోతుంది కింద. అయినా సరే తానాజీ మాల్సరే ఇంత కూడా భయపడకుండా ఈ ఉదయ్ సింగ్ ప్రాణాలు తీసేశాడు. ఎప్పుడైనా సరే మనం ఎదురుగుండా మన శత్రువు ఉన్నప్పుడు వెనకడుగు వెయ్యకూడదు. అంతు చూసి అప్పుడు మనం బయటికి రావాలి. ఆ లోపు పాపం వెన్నుపోటు పొడిచే వెధవలు ఉంటారు కదా, అలా తానాజీ మాల్సురేను కూడా ఎదురుగుండా ఉండి ఏం చేయలేక వెనక నుంచి వెన్నుపోటు పొడిచేసి ప్రాణాలు తీసేస్తారు. అప్పుడు ఈ తానాజీ మాల్సురేతో పాటు వెళ్ళిన అనుచరులు అంటారు, భయం వేసి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, వద్దు, మన తానాజీయే లేనప్పుడు మనం ఎందుకు ఇక్కడ అంటే అక్కడ యశాజీ వీళ్ళందరూ అంటారు, ఏంటి మాట్లాడుతున్నావు? ప్రాణాలని అర్పించేసింది అందుక తానాజీ. ఇప్పుడు మనం వెళ్ళిపోతే మన వాళ్ళు ఆడవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చేతులకి గాజులేసి ముఖానికి పసుపు రాసి చీర కట్టి అక్కడ కూర్చోబెడతారు. పిచ్చిగా మాట్లాడద్దు. ఈ దుర్గాన్ని జయించి వెళ్తాము, లేదు అంటే ప్రాణాలు ఇక్కడే వదిలిపెట్టేస్తాము అని చెప్పి 25 మంది మాత్రమే అక్కడ ఉండి ఈ మొఘలాయిలందరినీ సంహరించి ఆ కోటని స్వాధీనం చేసుకుని శివాజీ మహారాజ్ దగ్గరికి వచ్చి ప్రణమిలితే మొట్టమొదట అడిగిన మాట ఏంటో తెలుసా? శివాజీ మహారాజ్, తానా ఎక్కడా అని అడుగుతారు. అప్పటికే ఆయనకు అర్థమైపోయింది, తానా రాకుండా మిగతా వాళ్ళు వచ్చారు కాబట్టి తానాజీ ప్రాణాలు కోల్పోయారని. కానీ ఆ మాటని ఆయన హృదయం స్వీకరించలేకపోయింది. ఎక్కడో ఏదో మూల మిణుకు మందనమాట. ఏదైనా సరే ఆశతో తానాజీ బ్రతికి ఉన్నాడేమో అని. అప్పుడు చెప్తారు, కోట స్వాధీనమైంది ప్రభు, కానీ తానాజీ మరణించారు అంటారు. కన్నీళ్లు పెట్టుకుంటారు. కన్నీళ్లు పెట్టుకుని జీజా దగ్గరికి వెళ్తారు. వెళ్తే అప్పుడు శివాజీ మహారాజ్ చెప్తారు, అమ్మా నువ్వు అడిగావుగా కోట, తానాజీ ఇచ్చేశాడమ్మా, మన స్వాధీనం అయిపోయిందమ్మా అని చెప్పి శివాజీ మహారాజ్ కళ్ళలోంచి నీళ్లు పెట్టుకుంటే పరిస్థితి అర్థం అయిపోయింది జీజాబాయికి. తానాజీ కొడుకు పెళ్ళవుతోంది, అక్కడ ఎవరూ బాధపడకూడదు, అక్కడ ఎవరు ఇబ్బంది పడకూడదు, వెళ్ళు, అక్కడ పెద్దగా ఉండి నువ్వన్నింటినీ చూసుకుని రా. శివాజీ మహారాజుని జీజాబాయి పంపిస్తారు. అసలు తానాజీ శివాజీ మహారాజ్ దగ్గరికి వచ్చి యుద్ధానికి ఈ సింహగడ్ని తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు ఒక మాట అంటారు, శివ, నేను ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాను, అన్ని జయించుకుని వస్తే సరే, కానీ కొన్ని శకునాలు నాకు కనిపిస్తున్నాయి. ఒకవేళ నా ప్రాణాలు పోతే నాకేం భయం లేదు, నువ్వున్నావుగా నాకంటా బాగా చూసుకోవడానికి నా కొడుకుని, నా కుటుంబాన్ని అని చెప్పి నవ్వుతూ చిద్విలాసంగా వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఈ సింహగడ్ని స్వాధీనం చేసుకునేటప్పుడే
శివాజీ మహారాజు అక్కడ ఏమంటారో తెలుసా? అక్కడ అలా సింహగీల అంటే దుర్గం వచ్చింది కానీ సింహం చనిపోయింది అని. ఇప్పుడు ఈ చరిత్ర విన్నప్పుడు మనకి కొన్ని అనిపిస్తాయి. మనం శకున శాస్త్రం లేదని, శకునాలు లేవని కొన్నింటిని తీసి పడేస్తాం. ప్రతిసారి పట్టించుకోకర్లేదు, కానీ కొన్నిసార్లు శకునాలని పట్టించుకోవాలి. కొన్నిసార్లు జరగబోయేది మనకి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాయి. దాన్ని మూర్ఖత్వంగా తీసి పడేయకూడదు, అలా అని చాదస్తంగా పట్టుకుని కూర్చోకూడదు. ఈ ఉడుము అన్నిసార్లు పైకెక్కి కింద పడిపోతున్నప్పుడు కూడా కింద వాళ్ళు హెచ్చరించారు ఏదో జరగబోతోంది అని. ఇంట్లో పసుపు కుంకుమలు పళ్ళు పడిపోయినప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు హెచ్చరించారు ఏదో జరగబోతోంది అని. అలా అంటే ఇప్పుడు వెంటనే కింద కామెంట్లు పెడతారు, మేము ఇంట్లో పూజ చేసినప్పుడు చేతిలో నుంచి కుంకుమ భరణి జారిపోయిందండి, ఏమైనా అవుతుందా అని. పొరపాటున అది జరిగింది, కానీ అలా జరగకుండా జాగ్రత్తగా ఇంకొకసారి మనం జాగ్రత్త తీసుకోవాలన్నమాట. చేతిలో నుంచి అన్ని జారి విడిచిపోకుండా మనం చాలా కాషియస్ గా ఉంటే ఇలాంటి తప్పులు జరగవు. ఈ వీడియో విన్న తర్వాత శకునాల గురించి భయపడిపోకండి. బాండింగ్ అనేది ఉంటే ఆ రాజ్యం ఎంత బాగుంటుంది, ఆ రాజ్యంలో ప్రజలు ఎంతగా ఒక రాజుకు విలువనిస్తారు అనేది ఈ తానాజీ మాల్సురే చరిత్ర వింటుంటే మనకు అర్థం అవుతుంది కదా. ఒక యోధుణ్ణి మనకు అందించారు జీజాబాయి. అలా అందించడానికి కారణం ఏంటి? ఆవిడ ఇతిహాసాలు అవన్నీ చదివి వదిలేశారా? కాదు, ప్రతి దాన్ని ఆవిడ వంట పట్టించుకుని ఆ వంట పట్టించుకున్న దాన్ని శివాజీ మహారాజ్కి వడపోసి ఇచ్చేశారు. అందుకే శివాజీ మహారాజ్ ఒక యోధుడు. శివాజీ మహారాజ్ మరణించినప్పుడు కూడా ఆయనకి ఊహ తెలిసి అన్ని కాన్షియస్ లో ఉన్నప్పుడు ఆయన రుద్రాభిషేకము అవన్నీ చేయించి ఆయన పూర్తిగా కాన్షియస్ లో ఉండే ఆయన ప్రాణాలు వదిలేశారు తప్ప ఏ బలహీన స్థితిలోనో లేదు అంటే ఎవరి చేతనో సహాయం చేసుకుంటూనో ఎవరి చేతినో సేవలు చేయించుకుంటూనో ఆయన మరణం రాలేదు. ఆయన పూర్తిగా ఆయన అనుకున్నట్లుగానే మరణించారు. ఎందరో మహానుభావులు మన దేశంలో పుట్టారు, ఈ దేశాన్ని కాపాడాలని ప్రయత్నించారు. ఇప్పుడు మనం వాళ్ళు కాపాడి ఇచ్చిన ఆ స్వాతంత్రాన్ని, ఆ అద్భుతాలన్నింటినీ ఒక్కొక్కటిగా జార విడిచేసుకుంటున్నాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.